2026 జాన్వరిలో కార్ కంపెనీస్ కార్ ప్రైస్ పెంచబోతున్నాయా అనే క్వశ్చన్ ఇప్పుడు చాలామంది మైండ్లో అయితే మెదులుతూ ఉంటుంది. ఎందుకంటే డిసెంబర్లో మీరు ఎవరైతే కార్స్ ఎంక్వైరీ చేద్దామని వెళ్ళారో షోరూమ్ వాళ్ళు బాగా ప్రెజర్ పెట్టుంటారు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పుంటారంటే కార్ ప్రైస్ పెరిగిపోతాయి సార్ జనవరి నుంచి, ఇప్పుడే బుక్ చేసుకోండి అని మీకు చెప్పుంటారు. సో దాన్ని బట్టి మీ మైండ్లో కూడా డౌట్ అయితే వచ్చి ఉంటుంది, నిజమేనా ఇది, లేకపోతే షోరూమ్ వాళ్ళు ఊరికే చెప్తున్నారా? సో ఈ కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో నిజంగా కార్ ప్రైస్ పెరగబోతున్నాయా, అండ్ ఏ కార్ కంపెనీస్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చాయి కార్ ప్రైస్ పెరుగుతున్నాయని చెప్పేసి, ఒకవేళ పెరిగితే ఎంత పర్సంటేజ్ పెరుగుతాయి, ఎంతవరకు పెరుగుతాయి, ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఇది ఎందుకు ఇంపార్టెంట్ వీడియో అంటే, కార్ ప్రైస్ పెరిగితే మీరు కొనే వేరియంట్ బట్టి ఏమవుతుందంటే ఒక్కొక్క వేరియంట్ ఈవెన్ లైక్ ప్రైస్లో పెద్ద డిఫరెన్స్ లేకపోయినా కూడా ఒక వేరియంట్ మీకు ఆన్ రోడ్ ప్రైస్ 80,000 డిఫరెన్స్ వచ్చేస్తే ఇంకో వేరియంట్ 30,000 డిఫరెన్స్ వస్తుంది అనమాట. సో అది రెండు కూడా ఒక వేరియంట్ ఇంకో వేరియంట్ నెక్స్ట్ వేరియంట్కి వెళ్ళేసరికి చాలా డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంది. సో అది ఎందుకు ఏంటి అనేది మీరు తెలుసుకుంటే దాన్ని బట్టి మీరు ఒకవేళ కార్ ప్రైస్ పెరుగుతున్నాయని తెలిస్తే దాన్ని బట్టి స్మార్ట్గా యాక్ట్ చేసి మీరు డబ్బులు అనేది సేవ్ చేసుకోవచ్చు. అందుకే ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది, ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మీలా కార్ కొనాలి అని ప్రాసెస్లో ఉన్నవాళ్ళు కార్ మామ కమ్యూనిటీలో జాయిన్ అయితే మీరు మీ కార్ బయింగ్ డెసిషన్లో హెల్ప్ అయితే మీకు దొరుకుతుంది. అండ్ ఆల్సో మీరు డిస్కౌంట్లో 40,000-50,000 వరకు సేవ్ చేయొచ్చు అనమాట. సో ఆ కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఆ లింక్ యూస్ చేసి మీరు కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు. సో లెట్ us get into the video. సో ఏ కార్ బ్రాండ్స్ యాక్చువల్గా అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చాయి కార్ ప్రైస్ పెంచబోతున్నామని ఇచ్చాయో మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మెర్సిడీస్ బెంజ్. ఓకే, మెర్సిడీస్ బెంజ్ కార్ ప్రైస్ పెంచిన మనలో చాలా మందికి అంత డిఫరెన్స్ ఏమి ఉండదు, ఎందుకంటే మన మెర్సిడీస్ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ నాట్ కన్సిడరింగ్ టు బై. సెకండ్ వచ్చేసి BMW ఇండియా. ఈ కార్ కూడా మనము ఎక్కువ మందికి అంత ఫరక్ పడదు. తర్వాత నిసాన్ కంపెనీ వాళ్ళు కార్ ప్రైస్ పెంచుతామని చెప్పారు. తర్వాత రెనాల్ట్ కూడా చెప్పింది కార్ ప్రైస్ పెంచుతామని. తర్వాత MG మోటార్స్ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. అండ్ హోండా కంపెనీ వాళ్ళు కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. వీరందరూ కూడా కార్ ప్రైస్ ఒక 2-3% వరకు పెంచుతామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వీళ్ళు ఇచ్చేశారు. ఇప్పుడు వేరే బ్రాండ్స్ కూడా పెంచుతారా లేదా అని మనం చూడాలి. సో ఎందుకు పెంచుతారు, పెంచే అవకాశం ఉందో లేదో కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో వేరే బ్రాండ్స్ ఎందుకు పెంచే అవకాశం ఉంది అంటే, GST బెనిఫిట్ ఇచ్చారు కదా గవర్నమెంట్, అది లాగేసుకుంటున్నారు అని చాలామంది అనుకుంటున్నారు. యాక్చువల్గా రీజన్ అయితే అది కాదండి. GST గవర్నమెంట్ ఇచ్చిన బెనిఫిట్, దానికి కార్ కంపెనీస్కి ఏం సంబంధం లేదు. సో కార్ కంపెనీస్ ప్రైస్ ఎందుకు పెంచే అవకాశం ఉందంటే, రా మెటీరియల్ కాస్ట్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం గ్లోబల్గా పెరిగాయి అనమాట. ప్రపంచవ్యాప్తంగా రా మెటీరియల్ కాస్ట్ అయితే పెరిగాయి. దానివల్ల సో పెరిగే అవకాశం అయితే ఉంది. సో కార్ కంపెనీస్ ఈ ప్రైస్ పెంచే అవకాశం ఉంది. తర్వాత మన రూపాయి డిప్రిషియేట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే డాలర్తో కంపేర్ చేసుకుంటే మన రూపీ బాగా డిప్రిషియేట్ అవడం వల్ల ఏమవుతుందంటే, మనము కొనేది ఏమైనా ఇంపోర్ట్ చేసుకుంటాం కదా పార్ట్స్, ఆటోమొబైల్ పార్ట్స్, చాలా పార్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం బయట కంట్రీస్ నుంచి. దానివల్ల కూడా మనకి కార్ కంపెనీస్ కాస్ట్ ఎక్కువ పడుతుంది. సో అందుకు కూడా కార్ కంపెనీస్ కాస్ట్ పెంచాల్సి వస్తుంది. ఎందుకంటే దానివల్ల ప్రైస్ పెరుగుతున్నాయి కాబట్టి, ఇన్పుట్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి అది ఉంది. అయితే డిప్రిషియేటింగ్ రూపీ వల్ల కొన్ని కార్ కంపెనీస్కి బెనిఫిట్ కూడా ఉంటుంది. ఏ కార్ కంపెనీస్ అయితే బయటికి ఇంపోర్ట్ చేస్తున్నాయో కార్స్, బయటికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయో వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుంది. లైక్ సుజుకీకి మంచి అడ్వాంటేజ్, హుండాకి కూడా కొంత అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. బట్ ఏవైతే ఎక్కువ మటుకు బయట నుంచే తెప్పించుకున్నాయో వాళ్ళకి అంత బెనిఫిట్ ఉండదు. సో ప్రైస్ ఇంక్రీజ్ అవ్వే ఛాన్స్ అయితే గ్యారంటీగా ఉందండి. ఇయర్ పెంచే అవకాశం, మోస్ట్లీ ఆల్ ద కార్ మేకర్స్ మే ఇంక్రీజ్ ద ప్రైస్. కొంచెం ముందు లేకపోతే తర్వాత వెనకాల కానీ అందరూ అయితే ఇంక్రీజ్ చేస్తారని అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఇంక్రీజ్ చేస్తే ఎంత చేస్తారు, మీ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో అది కూడా చూద్దాం. పెంచేది 2-3% వరకు ఉండొచ్చండి. అది కూడా అన్ని కార్ మోడల్స్ మీద పెంచేస్తారని చెప్పలేము. సో కార్ కంపెనీస్ ఏంటంటే, ఏ కార్స్ అయితే ఎక్కువ డిమాండ్లో ఉన్నాయో, ఎక్కువ సెల్ అవుతున్నాయో వాటి మీద పెంచుతారనమాట. సాధారణంగా తక్కువ డిమాండ్, తక్కువ సేల్ అయ్యే వాటి మీద పెంచరు. ఎందుకంటే ఆల్రెడీ అవి తక్కువగా సేల్ అవుతున్నాయి కాబట్టి వాటి మీద ఎక్కువగా పెంచుకుని ఉండడానికి ట్రై చేస్తారు. సో ఎస్పెషల్లీ మీరు కొనే కారు ఎక్కువ డిమాండ్లో ఉన్న కార్ అయితే మీరు కొంచెం కన్సర్న్ అయితే మీకు ఉండాలి. ఎందుకంటే పెరిగే అవకాశం అయితే దానికి ఎక్కువ ఉంటుంది.
అండ్ మనము కార్ ప్రైస్ పెంచుతారు కదా, పెంచడం అంటే 2-3% అంటే ఏంటి అసలు, అది మనం అర్థం చేసుకుందాం. సో కార్ ప్రైస్ పెరగడం 2-3% అంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్ పెరుగుద్ది అనమాట. ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎగ్జిస్టింగ్ కన్నా ఒక 2% లేకపోతే 3% అలాగా పెంచుతారు. సో ఎక్స్ షోరూమ్ ప్రైస్ పెరిగి దానివల్ల రోడ్ ట్యాక్స్ పెరుగుతుంది. రోడ్ ట్యాక్స్ పెరిగితే ఆన్ రోడ్ ప్రైస్ కూడా పెరుగుతుంది. అండ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ మారడం వల్ల కొన్ని సందర్భాల్లో మనకి వేరే కాంపోనెంట్స్ కూడా పెరిగిపోతాయి అనమాట. ఆ క్యాలిక్యులేషన్ కూడా మనం చూద్దాం. సో మీకు ఎగ్జాంపుల్తో చెప్తున్నాను. మనం ఒక వేరియంట్ నిసాన్ మ్యాగ్నైట్ టెక్నా ప్లస్ అనే వేరియంట్ అయితే నేను తీసుకున్నాను. సో ఇది ఎగ్జిస్టింగ్ ప్రైస్ 8,48,500 రూపీస్ ఉంది. సో దీని మీద నేను 3% ఇంక్రీజ్ తీసుకుంటే 8,73,955 ఎక్స్ షోరూమ్ ప్రైస్, అంటే 25,450 రూపాయలు పెరిగింది. సో దీనివల్ల రోడ్ ట్యాక్స్ ఎంత పెరుగుద్ది అంటే మనకి జస్ట్ రోడ్ ట్యాక్స్ ఇస్ 14% ఆఫ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్. అక్కడ ఉన్న స్లాబ్ బట్టి 14% ఆఫ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. సో మనకి రోడ్ ట్యాక్స్ ఎంత పెరిగింది, ఎగ్జిస్టింగ్ 1,18,790 ఉంటే పెరిగిన ప్రైస్ 1,22,353. సో డిఫరెన్స్ వచ్చేసి 3,563 రూపాయలు మాత్రమే. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ కారు మీద ఒక నిసాన్ మార్ట్ ప్రైస్ పెంచడం వల్ల మొత్తంగా పెరిగింది 29,000 పెరిగింది అనమాట. సో బట్ అన్ని కార్స్ వచ్చిన ఇలాగ ఉంటుందా అంటే లేదు. మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. నెక్సాన్ ప్యూర్ ప్లస్ SAMT. ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 9,78,891 రూపీస్ ఉంది. ఇది వాడు కార్ కంపెనీ వాడు ప్రైస్ పెంచితే 3%, ఇది 10,08,000 అవుతుంది అనమాట. సో 29,300 అప్రాక్సిమేట్ ప్రైస్ పెరుగుతుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. కానీ దానివల్ల ఆర్టీఓ ఛార్జెస్ ఎంత పెరుగుతున్నాయని చూస్తే ఇక్కడ 44,000 పెరిగిపోతున్నాయి. ఎందుకు 44,000 పెరిగిపోతున్నాయి, అంత ఎందుకు డిఫరెన్స్ వస్తుంది అంటే ఇక్కడ స్లాబ్ మారిపోతుంది అనమాట. ఎందుకంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్ 9,78,000 ఉండేది 10 lakh క్రాస్ అయిపోయింది కాబట్టి రోడ్ ట్యాక్స్ పర్సంటేజ్ ఇంతకుముందు 14% ఉండేది, ఇప్పుడు 18% అయిపోయింది. సో ఈ స్పెసిఫిక్ వేరియంట్లో చూసుకుంటే మనకి చాలా ఎక్కువ డిఫరెన్స్ వచ్చేస్తుంది. దాంతోపాటు ఇంకొక యాంగిల్ ఉంది ఇందులో మళ్ళీ మనకి TCS కూడా యాడ్ అయిపోతుంది. ఇంకా 10 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్ దాటిన కార్స్కి TCS కూడా యాడ్ అవుతుంది. సో ప్రైస్ ఎంత మారిందని చూసుకుంటే ఓవరాల్గా 83,000 మారిపోయిందండి. TCS కూడా యాడ్ అవుతుంది. సో TCS కూడా యాడ్ అవడం వల్ల 83,000 ప్రైస్ డిఫరెన్స్ అయితే వచ్చేసింది అనమాట, ఆ ప్రైస్ డిఫరెన్స్. సో ఈ కార్కి కొన్ని కార్స్ ఏమవుతున్నాయి అంటే ఏదైతే కారు ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీకు ఆ రోడ్ ట్యాక్స్ స్లాబ్ మారిపోయే రేంజ్లో ఉంటే కనుక మీకు ఎక్కువ డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట. సో అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో మీరు తీసుకోబోయే వేరియంట్ ఒక ఆల్రెడీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 9,78,000, 9,80,000 అలా ఉందంటే డెఫినెట్లీ అది కొంచెం టెన్షన్ పడాల్సిన విషయం అనమాట. సో ఇలాగా మీకు ఇంపాక్ట్ అవుతుంది అనమాట ప్రైస్ పెరిగితే కనుక. ఒక వేరియంట్లో ఎక్కువ ప్రైస్ పెరిగిపోయి ఇంకో వేరియంట్లో అంత పెరగట్లేదు అనుకోండి, అప్పుడు మీరు వేరియంట్ మార్చుకోవాల్సి రావచ్చు, లేకపోతే వేరియంట్ బదులు వేరే కారు చూసుకుందామా, లేకపోతే కార్నే మార్చేయాల్సిన అవసరం కూడా రావచ్చు అనమాట. సో ఇలా ఉంటుంది. సో కార్ ప్రైస్ ఎంత పెరిగినా ఏమన్నా మీరు కార్ షోరూమ్ వాళ్ళతో నెగోషియేట్ చేయడానికి టిప్స్ అయితే ఒక వీడియోలో నేను క్లియర్గా చెప్పాను. ఆ వీడియో ఇప్పుడు మీకు చూపిస్తాను, థంబ్నెయిల్ పెడుతున్నాను, మన ఛానల్లో ఉంది. దాని లింక్ కూడా ఇక్కడ పెడతాను. సో అది చూడొచ్చు మీరు. అండ్ అదే కాకుండా మన కార్ మామ కమ్యూనిటీలో మీరు జాయిన్ అయితే కనుక మీకు బెస్ట్ కొటేషన్స్ అనేవి వేరే వాళ్ళు కూడా షేర్ చేస్తూ ఉంటారు కాబట్టి డిస్కౌంట్స్ అనేవి డెఫినెట్గా దొరుకుతాయి అన్నమాట. కార్ కంపెనీ వాళ్ళు ప్రైస్ పెంచినా సరే మన కార్ మామ కమ్యూనిటీలో ఎప్పుడు కూడా తక్కువ ప్రైస్లోనే కార్స్ కొంటారు. ఆ బెనిఫిట్ మీకు ఉంటుంది. సో కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఏదైతే మీకు క్యాల్కులేషన్ మీకు చూపిస్తున్నానో ఈ స్ప్రెడ్షీట్ మీకు కావాలనుకుంటే మీరు సింపుల్గా ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో చేయాలి. ఇన్స్టాగ్రామ్లో మన హ్యాండిల్ వచ్చేసి @carmama అని ఉంటుంది. సో కార్ మామ హ్యాండిల్ని ఫాలో కొట్టి నాకు మెసేజ్ పెడితే మీకు స్ప్రెడ్షీట్ తాలూకా లింక్ అయితే మీకు దొరుకుతుంది అనమాట. ఎంతవరకు చూసారు అంటే వీడియోని ఎంతవరకు చూసారంటే నేను చెప్పింది మీకు నచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఒక లైక్ అయితే చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా ఉన్నాయన్నమాట, అవి కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.